సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. మనం థర్డ్ యూనిట్లో సాంప్రదాయ ఆర్థికవేత్తల ఉద్యోగిత సిద్ధాంతం, క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మనకి ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే స్వేచ్ఛా వ్యాపార వ్యవస్థలో అంటే ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీలో ప్రైవేటు సంస్థలు వస్తూత్పత్తిని సాగించి శ్రామికులకు ఉద్యోగ అవకాశాలను కలగజేయడం అనేది జరుగుతుంది. ఎంత వస్తురాశిని ఉత్పత్తి చేయాలి, అందుకు కానీ ఎంతమంది శ్రామికులు నియమించాలి అనే నిర్ణయాలు కూడా ప్రతి సంస్థ చేస్తూ ఉంది. సంస్థల ధ్యేయం గరిష్ట లాభార్జన. ప్రతి సంస్థ తాను ఉత్పత్తి చేసే వస్తువుకుండే డిమాండ్ని అంచనా వేసి మాత్రమే వస్తురాశిని నిర్ణయించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఉద్యోగిత ఉత్పత్తి ఎంప్లాయ్మెంట్ అండ్ అవుట్పుట్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకి ఉద్యోగిత స్థాయికి జాతీయ ఆదాయ స్థాయికి ఎడతెగని అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధం అనేది ఉండటం జరిగింది. వస్తు సేవలను ఉత్పత్తి చేయగల శక్తిని ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం అంటాం. అంటే వస్తువులు సేవలని ఉత్పత్తి చేయగల శక్తి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం అంటాం. ఈ ఉత్పాదిత సామర్థ్యాన్ని ఉపయోగించి సంస్థలు ఏం చేస్తాయంటే వస్తు సేవలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత సామర్థ్యము వస్తురాశి ఉత్పత్తికి గరిష్ట పరిమితిని తెలుపుతూ ఉంటుందన్నమాట. అంటే వస్తూత్పత్తిని చేసే సాధనాలు మనం 4 రకాలుగా విభజిస్తూ ఉంటాం. అవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. భూమికి లభించే ప్రతిఫలాన్ని మనము బాటకము అంటాం, రెంట్ అంటాం. శ్రమకు లభించే ప్రతిఫలాన్ని వేతనము అంటాం. మూలధనానికి లభించే ప్రతిఫలాన్ని వడ్డీ అంటాం. వ్యవస్థాపనకు లభించే ప్రతిఫలాన్ని లాభము అంటాం. ఇవి ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక స్థాయిని నిర్ణయించే అంశాలుగా చెప్పవచ్చు. అయితే దీనిని క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటంటే Q = NLKT. Q అంటే ఏంటో చూద్దాం. Q అంటే ఉత్పాదక సామర్థ్యం, N అంటే ప్రకృతి వనరులు న్యాచురల్ రిసోర్సెస్, L అంటే శ్రామిక శక్తి లేబర్, K అంటే మూలధన రాశి, T అంటే సాంకేతిక పరిజ్ఞానం. కాబట్టి ఈ 4 మన సమీకరణం చూసుకున్నట్లయితే ఈ 4 అంశాలు కూడా మనకి ఈ 5 అంశాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి అన్నమాట. స్వల్పకాలంలో మిగిలిన ఉత్పత్తి కారకాలన్నీ స్థిరంగా ఉంటాయి. అంటే కేవలం ఏదో ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చి మనం వస్తూత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాం. అంటే అదేంటి ఏదో ఒక ఉత్పత్తి కారకం అంటే శ్రమను మాత్రమే మార్చగలం. అది కేవలం స్వల్పకాలంలో మిగిలిన ఉత్పత్తి కారకాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి శ్రామికుల ఉత్పాదకతను శ్రామికుల సంఖ్యతో హెచ్చవేస్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. శ్రామికుల యొక్క ఉత్పాదకతను శ్రామికుల సంఖ్యతో హెచ్చవేస్తే జాతీయ ఆదాయం తెలుస్తుంది. Y = N/P. స్వల్పకాలంలో జాతీయ ఆదాయం ఉద్యోగిత స్థాయికి అవినాభావ సంబంధం అని ఉందని పై సమీకరణం తెలియచేస్తూ ఉంటుంది. ఉత్పాదక సామర్థ్యం స్థిరంగా ఉండే కాలాన్ని ఏమంటారంటే స్వల్పకాలము అంటాం. అంటే స్వల్పకాలంలో శ్రామికుల యొక్క ఉత్పాదక నిర్ణయించే సహజ వనరులు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటూ ఉంటాయి. అందువల్ల స్వల్పకాలంలో జాతీయోత్పత్తి యొక్క స్థాయి శ్రామికుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగిత స్థాయి వృద్ధి చెందనదే ఉత్పత్తి స్థాయి పెరగడానికి అవకాశం లేదు. దీనికి సమీకరణం చూడండి. Y = F(N). ఇక్కడ మనకి Y = N/P కానీ Y = F(N) ఈ పైన 2 సమీకరణాలు కూడా మనకి చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదకత స్థాయి ఉపయోగం మేరకు జాతీయోత్పత్తి ఉంటుంది. అంటే స్వల్పకాలంలో శ్రామికులు మినహా ఇతర ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉండడం వల్ల జాతీయోత్పత్తి శ్రామికుల యొక్క ఉద్యోగిత స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. సంపూర్ణ ఉద్యోగిత అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్. సంపూర్ణ ఉద్యోగిత అనే భావనని వివరించడానికి నిరుద్యోగిత గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగిత చాలా రకాలుగా ఉంటుంది. అందులో 2 రకాలను చూసుకున్నట్లయితే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఐచ్ఛాపూర్వక నిరుద్యోగిత ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ధనికులు అడుక్కునే వాళ్ళు ఉద్యోగం కోరని వారిని మనం ఇచ్ఛాపూర్వక నిరుద్యోగులు అంటారు. అంటే వాళ్ళకి ఉద్యోగిత అవకాశాలు వాళ్ళు ఉద్యోగాన్ని కోరుకోలేనటువంటి స్థితి అనమాట. అట్లాగే వేతనం రేటు పెంచమని శ్రామికులు సమ్మె చేస్తే సమ్మెకాలంలో వారిని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగులు అంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన రేటు ప్రకారంగా చూసుకున్నట్లయితే వేతన రేటు వద్ద పనిచేయడానికి ఇష్టపడిన వారందరికీ కూడా ఉద్యోగం ప్రాప్తించినట్లయితే దానిని సంపూర్ణ ఉద్యోగిత ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే అక్కడ వేతన రేటు ఎంతైతే ఉందో ఆ వేతన రేటు దగ్గర పనిచేయడానికి ఇష్టపడిన వారందరికీ కూడా ఉద్యోగం లభించినట్లయితే దానిని సంపూర్ణ ఉద్యోగిత అంటారు. సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు ఇచ్ఛాపూర్వక ఉద్యోగిత మాత్రమే ఉంటుందని మనం చెప్తూ ఉన్నాం.
అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉద్యోగిత సిద్ధాంతం గురించి ఏమని చెప్పారో చూద్దాం. 1936 సంవత్సరంలో కీన్స్ తన సార్వత్రిక సిద్ధాంతం ప్రచురించిన తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తల స్థూల అర్థశాస్త్రం, కీన్స్ అర్థశాస్త్రం అని విభజింపబడింది. ఎప్పుడు 1936 సంవత్సరంలో కీన్స్ ఏం చేశాడంటే సార్వత్రిక సిద్ధాంతం ప్రచురించిన తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలు స్థూల అర్థశాస్త్రం, కీన్స్ అర్థశాస్త్రం అని రెండుగా విభజించడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు అనే భావన మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టారు. డేవిడ్ రికార్డో, జేఎస్ మిల్ వారి అనునాయులు ఆర్థిక సిద్ధాంతాలను వర్ణించడానికి మార్క్స్ ఈ భావాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. రికార్డో, మిల్, మార్షల్, ఎడ్జ్వర్త్, ఏసీపీయు, జేబీసే వారి అనునాయులందరినీ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలోని సిద్ధాంతాల ముఖ్య అంశాలను పేర్కొందాం. సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగిత అసాధారణ పరిస్థితుల్లో తాత్కాలికంగా ఏర్పడుతుంది, కానీ సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ లక్ష్యం. అంటే ఎప్పుడైనా సంపూర్ణ ఉద్యోగిత లేకపోయినా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికే ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది అని మనం చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ చూసుకుంటే స్వేచ్ఛా మార్కెట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్వేచ్ఛాయుత మార్కెట్కి సంపూర్ణ ఉద్యోగి స్థాయిని తెచ్చిపెడతాం కదా. అంటే మార్కెట్ యంత్రాన్ని స్వేచ్ఛగా పనిచేయడానికి పని చేయనివ్వకపోతే నిరుద్యోగం లభిస్తుంది. కాబట్టి సంపూర్ణ ఉద్యోగిత రావాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరి జోక్యం ఉండకూడదు, ప్రభుత్వం జోక్యం అనేది అస్సలు ఉండడానికి అవకాశం లేదు. శ్రమకుండే డిమాండ్ సప్లైలు ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తా అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం. అంటే శ్రమకుండే డిమాండ్ సప్లైలు దేనిని నిర్ణయిస్తాయి? ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తాయి. మొత్తం డిమాండ్ మొత్తం సప్లై ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయని, అందువల్ల అత్యుత్పత్తి నిరుద్యోగిత సంభవించదనే సిద్ధాంతం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. అంటే సార్వత్రిక అత్యుత్పత్తి అంటే జనరల్ ఓవర్ ప్రొడక్షన్ అనేది ఉండదు. తర్వాత సంఘృష్ట నిరుద్యోగిత అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సంపూర్ణ ఉద్యోగిత అంటే ఎటువంటి నిరుద్యోగం లేనిది కాదని అర్థం. అంటే ఐచ్ఛికంగా కొంతమంది నిరుద్యోగులుగా ఉండొచ్చు, లేకపోతే ఎటువంటి నిరుద్యోగం చేయకపోయినా కానీ, కొన్ని పరిశ్రమ చేయకపోయినా కానీ నిరుద్యోగము ఉద్యోగం ఇచ్చినా కానీ చేయనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. కొన్ని పరిశ్రమలు క్షీణిస్తున్నందున ఉద్యోగ అవకాశాలు తెలియనందున ఇక్కడ మనకి నిరుద్యోగిత అనేది కూడా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సంఘృష్ట నిరుద్యోగిత అనేది కూడా కనబడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే జేబీసీ మార్కెట్ సూత్రం చూసుకుంటే మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం మూలాధారము కనుక సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి మూలాధారము జేబీసీ మార్కెట్ సూత్రం. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి మూలాధారం ఏంటి అంటే మనకి జేబీసీ మార్కెట్ సూత్రం. జేబీసీ అనే అతను ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త. ఇతను ఏం చెప్తున్నాడంటే సప్లైకి దానికి తగిన డిమాండ్ని సృష్టిస్తుందని ఆయన ప్రతిపాదించాడు. అంటే మార్కెట్ సూత్రము ఉత్పత్తి ప్రక్రియలోనే ఉత్పత్తి విలువకు సరిపడా ఆదాయాలు వస్తాయి. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఉదాహరణకు మనం చూద్దాం. 1000 రూపాయల విలువ గల ఉత్పత్తి జరిగిందంటే 1000 రూపాయల బాటకం ఉంటుంది. 1000 రూపాయల బాటకము, వడ్డీ, లాభాలు, వేతనాలుగా ఉత్పత్తి కారకాలు చెల్లింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి విలువ ప్రజల ఆదాయానికి సమానంగా ఉంటుంది. అనగా ఆ ఉత్పత్తిని కొనసాగగల కొనుగోలు శక్తిని ప్రజలకు ఇస్తుంది. ఉత్పత్తమైన దాన్ని కొనగల కొనుగోలు శక్తి ప్రజలకు ఉన్నప్పుడు అత్యుత్పత్తి అనేది ఉండడానికి అవకాశం లేదు. జనరల్ ఓవర్ ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కడ కనబడదు. కాబట్టి ఇక్కడ జేబీసీ తన సూత్రంలో ఏం చెప్తున్నాడు? సప్లై దానికి తగిన డిమాండ్ని తానే సృష్టించుకుంటుందని చెప్తున్నాడు. అయితే జేబీసీ మార్కెట్లు ఇమ్మడి వలన ముఖ్య విషయాలు చూసుకుందాం. ఏంటంటే మార్కెట్ విస్తృతికి పరిమితులు అనేవి లేవు. ఎందుకంటే సప్లై పెరిగితే సప్లైకి తగినంత డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ శ్రామికులు నియమించడానికి అవరోధాలు లేవు. అంటే మార్కెట్ విస్తృతికి పరిమితి లేనందువల్ల పెరిగే జనాభాని మూలధనాన్ని ఉత్పత్తికి వినియోగించడానికి అవరోధాలు అనేవి మనకి ఎక్కడ కనబడవన్నమాట. తర్వాత సార్వత్రిక అత్యుత్పత్తి మరియు నిరుద్యోగిత అనేది ఉండదు. సప్లై తనకి తగిన డిమాండ్ని తానే సృష్టించుకుంటుంది. కాబట్టి సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి లేనప్పుడు సార్వత్రిక నిరుద్యోగం అనేది కూడా ఉండడానికి అవకాశం లేదు.
తర్వాత ఉత్పత్తి కారకాలు తమ ఆదాయాన్ని తామే సృష్టించుకుంటూ ఉంటాయి. అంటే వనరుల యొక్క ఉత్పత్తికి వినియోగించినప్పుడు ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు వాటికి కావాల్సిన ఆదాయాన్ని అవే సృష్టించుకుంటూ ఉంటాయి. వేతనాల సరళత, సేమ్ మార్కెట్ సూత్రం ప్రకారము సార్వత్రిక నిరుద్యోగం అనేది ఉండదు, కానీ వేతనాల సరళత మరియు వేతనాల రేటు శ్రామికుల యొక్క సప్లై డిమాండ్ని సమానం చేసేదిగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంపూర్ణ ఉద్యోగితకు వేతనాల సరళత ఉండాలి. కనీస వేతనాలను నిర్ణయించడం కానీ వేతనాల తగ్గింపుకు కార్మిక సంఘాల ప్రతిఘటన కానీ ఉండకూడదు అన్నమాట. నెక్స్ట్, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం అవసరం. ఆర్థిక వ్యవస్థ స్వయం సమన్వయం లేక స్వయం సరళత్వం కలది. కాబట్టి ప్రభుత్వము ఆర్థిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదు. ఇంతకుముందు ఈ విషయం కూడా మీకు చెప్పాను నేను, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని చెప్పి. వడ్డీ రేట్లో సరళత అంటే ఇక్కడ వడ్డీ రేట్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే పొదుపు పెట్టుబడులను, ఈ వడ్డీ రేట్లో వచ్చే మార్పులు పొదుపు పెట్టుబడులను సమానం చేస్తూ ఉంటాయి. పొదుపు చేసిన మేరకు వస్తువులను అమ్మకం కాకుండా నిలిచిపోతాయి. అందువలన అత్యుత్పత్తి ఏర్పడవచ్చనే విషయాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు గమనించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వినియోగ వ్యయము పెట్టుబడి వ్యయం కలిపితేనే ఉత్పత్తికి సమానమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన ఈ విషయాలని, ముఖ్య విషయాలన్నీ కనుక మనం గమనించినట్లయితే ఆర్థికవేత్తలు సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ లక్ష్యమని ప్రతిపాదించడం జరిగింది. అయితే మరి సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతంలో మనకి సాంప్రదాయ సిద్ధాంతం పైన అనేక మంది విమర్శించడం కూడా జరిగింది. ఏంటి ఆ విమర్శ చూసినట్లయితే, సప్లై దానికి తగిన డిమాండ్ని సృష్టించదని చెప్తున్నాడు. ఎందుకని? ఆదాయంలో కొంత పొదుపు చేస్తారు, పొదుపు అంతా కూడా పెట్టుబడిగా పెట్టరు కదా. ఇందుకు కారణాలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి. పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉండడం వల్ల, పొదుపు చేసిన ద్రవ్యం భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకోవడం వల్ల, పెట్టుబడి వడ్డీ మీద ఆధారపడక వ్యాపారస్తులు ఊహించే లాభాలపైన ఆధారపడి ఉండడం వల్ల, పొదుపు పెట్టుబడులు సమానం చేసేది వడ్డీ రేటు కాదు, ఆదాయ స్థాయి. ఆదాయం పెరిగితే పొదుపు వినియోగం రెండూ పెరుగుతాయని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సప్లై తనకు తగిన డిమాండ్ని తానే సృష్టించదని చెప్పిన అంశము ఇక్కడ కీన్స్ విమర్శ జరిగింది. రెండో చూసుకుంటే ధరల సరత్వము, వేతనాల సరత్వం. అంటే ప్రైస్ అండ్ వేజ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ధర సరళత్వం ఉండదు, వేతనాల సరళత్వం కూడా ఉండదు. ఎందుకంటే సమిష్టి డిమాండ్ సప్లై కన్నా తక్కువైనప్పుడు ధరలు తగ్గుతాయి, వేతనాలు తగ్గుతాయి. అంతేకాని ఉద్యోగిత తగ్గదనే సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం వాస్తవం కాదు. చూసారమ్మా, సమిష్టి డిమాండ్ సప్లై కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏం తగ్గుతాయి? ధరలు తగ్గుతాయి, వేతనాలు తగ్గుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? ఇంతకుముందు సాంప్రదాయ ఉద్యోగిత వేత్తలు ఉద్యోగిత తగ్గదనే సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం వాస్తవం కాదు. ఎందుకంటే ఏకస్వామ్యదారులు ధరల తగ్గుదలను అరికడుతూ ఉంటారు. కార్మిక సంఘాలు వేతనాల తగ్గింపునకు ప్రతిఘటిస్తూ ఉంటాయి, ఫైట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా. నెక్స్ట్, సంపూర్ణ పోటీ ప్రమేయం వాస్తవం కాదు. ఎందుకంటే వాస్తవంగా సంపూర్ణ పోటీ అనేది ఎక్కడా ఉండదు. మనకంతా కూడా ప్రజెంట్ మార్కెట్లో ఏకస్వామ్యాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందుచేత ఆర్థిక వ్యవస్థకు స్వయం సమన్వయ సర్దుబాటు శక్తి అనేది మనకి ఎక్కడ కనబడదు, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఎక్కడ కనబడదు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే పాక్షిక సమతౌల్య విశ్లేషణ. అంటే ఒక పరిశ్రమ లేక సంస్థకు నిజమైనది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వర్తింప చేయడం అనేది సాధ్యం కాదనమాట. నెక్స్ట్, దీర్ఘకాలిక విశ్లేషణ. మొత్తం సప్లై డిమాండ్ దీర్ఘకాలము సమానమవుతాయేమో కానీ స్వల్పకాలంలో అసమతౌల్యము రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వినియోగము ఉత్పత్తి కూడా సమానంగా ఉండడం అనేది జరగదు. నెక్స్ట్, వేతనాలు తగ్గించడం ద్వారా ఉద్యోగితను పెంచవచ్చే దానిని కీన్స్ ఖండించాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సార్వత్రిక వేతనాలు తగ్గిస్తే శ్రామికుల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, సమిష్టి డిమాండ్ తగ్గుతుంది, నిరుద్యోగిత ప్రబలుతుంది. వేతనాలు తగ్గిస్తే ఉద్యోగిత పెరుగుతుంది. సాంప్రదాయ అభిప్రాయాన్ని కీన్స్ ఖండించడం జరిగింది. పైగా వేతనాలు తగ్గించడం అభిలషణీయమైన విధానం కాదంటాడు కీన్స్. ఉద్యోగిత స్థాయి సార్థకమైన డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్. ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు వేతనాల రేటు ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తారని చెప్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మనకి కీన్స్ సమిష్టి డిమాండ్చే నిర్ణయింపబడుతుందని చెప్తూ ఉంటాడు.
నెక్స్ట్ సాంప్రదాయ సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితులకు తగదు. కార్మిక సంఘాలు మరియు ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఇప్పటి ఆర్థిక వ్యవస్థలో సాధారణ లక్షణాలు. అంటే ప్రభుత్వ జోక్యం అవసరం కూడా ఉంది, కానీ ఈ పరిస్థితులకు సాంప్రదాయ సిద్ధాంతం అనేది వర్తించదు. కీన్స్ విమర్శ సాంప్రదాయ సిద్ధాంతాన్ని పూర్తిగా కూలదోయటం అనేది జరిగింది. నూతన ఆర్థిక విధానాలకి కీన్స్ సిద్ధాంతము ఒక ప్రాతిపదిక కూడా అవటం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో అనేక రకాలైన లోపాలని ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు కీన్స్ అనేక రకాలుగా విమర్శించడం జరిగింది. అయితే ఇక్కడ కీన్స్ ఏమని చెప్తున్నాడంటే మనకి సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైల గురించి చెప్పడం జరిగింది. ఏంటి సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు దేనికి ఎలా వర్తిస్తాయి అనేది కీన్స్ తన సిద్ధాంతంలో మనకి వివరించడం జరిగిందనమాట. సమిష్టి సప్లై ఏంటో చూడండి. ఉత్పత్తి చేయవలన ఏమవుతుంది, మనకి వ్యయం ఖర్చు అవుతుంది. ఉత్పత్తి వ్యయానికి సమానమైన ఆదాయాన్ని ఉత్పత్తి సంస్థలు పొందాలి. అంటే ఎంత వ్యయం చేశారో అంత ఆదాయము తిరిగి ఉత్పత్తి సంస్థలు పొందాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఆ ఉత్పత్తిని చేయడం మానేస్తూ ఉంటారు. ఉత్పత్తిని పెంచిన కొలది ఏమవుతుందో ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగితా స్థాయికి ఒక్కొక్క వ్యయ స్థాయి ఉంటుంది. అంటే వివిధ ఉద్యోగితా స్థాయిల వద్ద ఉత్పత్తిదారులు పొందవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై పట్టిక లేదా సమిష్టి సప్లై ఫలం తెలియచేస్తూ ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొలది వ్యయాలు పెరుగుతాయి. ఉత్పత్తిదారులు పొంది తీరవలసిన కనీస ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సమిష్టి సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి సమిష్టి సప్లై ఫలంలో స్వల్పకాలంలో అనేక రకాలైన మార్పులు కనబడతా ఉంటాయి. మనకి సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి చెందడం ద్వారా వనరుల యొక్క ఉత్పాదక శక్తిని పెంచవచ్చు. సమిష్టి సప్లై రేఖ కూడా మారడానికి అవకాశం ఉంది. అయితే దేశంలో నిరుద్యోగిత ఉన్నప్పుడు ఏమవుతుందంటే శ్రామికుల యొక్క అవసరాన్ని తగ్గించే నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెడితే ఆటోమేటిక్గా ఏం ప్రబలుతుంది, నిరుద్యోగం ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి స్వల్పకాలంలో సమిష్టి సప్లై రేఖలో మార్పులు అనేవి రావడానికి అవకాశం లేదు. సంపూర్ణ ఉద్యోగిత సాధించిన తర్వాత శ్రామికుల యొక్క ఉత్పాదక శక్తిని పెంచవలన్న ప్రసక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ సమిష్టి సప్లై రేఖలో స్వల్పకాలంలో మనకు మార్పులు అనేవి ఉండవు. సమిష్టి సప్లైకి ఉద్యోగిత స్థాయి నిర్ణయంలో కీన్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వడనమాట. సమిష్టి డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. ఉద్యోగిత స్థాయి నిర్ణయంలో సమిష్టి డిమాండ్కు కీన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద ఉత్పత్తిదారులు పొందగలమని భావించే సమిష్టి ఆదాయము సమిష్టి డిమాండ్ పట్టిక లేదా సమిష్టి డిమాండ్ అంటారు. అంటే సమిష్టి ఫలము అంటారు. ఉత్పత్తి మరియు ఆదాయం పెరిగే కొలది డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ సమిష్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆదాయం ఏమీ లేకపోయినా గత ఆదాయం నుండి పొదుపు నిల్వల నుండి కొంత మొత్తము వస్తువులపై ఖర్చు చేయవలసి ఉంటుంది. కాబట్టి సమిష్టి డిమాండ్ రేఖ మూల బిందువు నుండి కాకుండా కొంచెం పై నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. అయితే సమిష్టి డిమాండ్ యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. కీన్స్ ఏం చేశాడు, తన ఉద్యోగిత సిద్ధాంతంలో సమిష్టి డిమాండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే స్వల్పకాలంలో సమిష్టి సప్లై స్థిరంగా ఉంటుందని భావిస్తాడు. అందుకే ఉద్యోగిత నిర్ణయించేది సమిష్టి డిమాండు అని మాత్రం అతను వివరించడం జరిగింది. సమిష్టి డిమాండ్ కొరత వలన నిరుద్యోగం ఏర్పడుతుందని కూడా వివరించాడు. అంటే సమిష్టి డిమాండ్ వినియోగ ప్రవృత్తి మీద పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుందని కీన్స్ మనకు వివరించడం జరిగింది. ఆదాయం పెరిగే కొలది ఆదాయం పెరిగినంత వ్యయం పెరగాలి. కానీ ఇక్కడ ఆదాయం పెరిగినంత మాత్రాన వినియోగ వ్యయం పెరగడం అనేది జరగదు. దానివల్ల ఏం తగ్గుతున్నాయి, పెట్టుబడి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉద్యోగిత స్థాయిని పెంచవలనన్న సమిష్టి డిమాండ్ని పెంచాలని చెప్పి ఇక్కడ మనకి కీన్స్ తన సిద్ధాంతంలో వివరించి చెప్పడం జరిగింది.